ఆ దేవుడు తన తీర్పిచ్చేశాడు. ధైర్యం ఉన్నవారే చూడండి. ఏప్రిల్ 30న మేషరాశి వారికి సాయంత్రం 6 గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరితో పాటు వీరి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కూడా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వీరు ఎప్పుడు కూడా తన చుట్టూ తన గౌరవాన్ని ఇచ్చి లేదా తనకి ముందుకు నడిపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితోనే స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ కొనసాగించాలనుకుంటారు. ఎదుటివారు తనని తక్కువ చేసి మాట్లాడినా లేదా తనని అవమానించిన ఈ రాశి వారు ఇంకా వారితో మాట్లాడడానికి కూడా అస్సలు ఇష్టపడరు. బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది మేషరాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది. అలానే ఊగిసలాడే తత్వం కూడా అధికంగా ఉంటుంది. ఇతరుల మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం తను ఏదైతే అనుకుంటారో దాని మీద స్థిరంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఏదైనా ఒక విషయంలో గోప్యతను పాటించాలని అనుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయాన్ని అయితే బయటకు చెప్పరు. 100% ఆ విషయం తన దగ్గరే ఉంచుకుంటారు. ఇతరులు ఏవైనా నమ్మి చెప్పినా కూడా బయటకు చెప్పడానికి అయితే రాశివారు ఇష్టపడరు. అలానే డబ్బు విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. డబ్బు విషయంలో వ్యామోహం అనేది అధికంగానే ఉంటుంది. హుందాకరమైన జీవితాన్ని గడపాలని, సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకోవాలని ఈ రాశివారు ఖచ్చితంగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. కష్టపడే తత్వం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదైనా పని తనకి రాదు అని మాత్రం అనుకోరు. ప్రయత్నిద్దాం, ఏదో ఒకటి చేద్దామని చివరి వరకు కూడా ఆ పనికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అంత త్వరగా అయితే విడిచిపెట్టే స్వభావం వీరిలో ఉండదు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఈ సమయంలో మీకు పార్ట్నర్షిప్లు అయితే అస్సలు కలిసి రావు. పార్ట్నర్షిప్లు మీరు వెతుక్కుంటారు కానీ అవతలి పార్ట్నర్ మొదట్లో ఉన్నంత ఉత్సాహం చివరి వరకు కనిపించకపోవడం కానీ వారు వ్యాపార విషయంలో తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా సొంతంగానే మీరు చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మేష రాశి వారు ఎంతో కాలంగా వ్యాపార పనుల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఈ సమయంలో మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయం చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం, అలానే కొన్ని సందర్భాల్లో శ్రద్ధ అనేది లేకపోవడం, ఏకాగ్రత పెట్టకపోవడం, ఇటువంటి సమస్యల కారణంగా మీరు చాలా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు వేసుకునేటువంటి ప్రణాళికల పరంగా పనులు జరగకపోవడం వల్ల చివరిలో మీకు భారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మొదటి నుంచి కూడా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా మీరు పనులు చేసుకున్నట్లయితేనే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే విద్య రీత్యా కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. విద్యతో పాటు కళల్లో కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటారు. అలానే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గుండె, థైరాయిడ్, శ్వాస సంబంధిత వ్యాధులు, అలానే చర్మ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా ఉండాలి. ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా నక్కతోక తొక్కినట్లయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయంలో ఎవరైతే ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు. పై స్థాయి అధికారులు కూడా మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి తగిన గుర్తింపు ఇస్తారని చెప్పుకోవచ్చు. పై స్థాయి అధికారుల నుండి కూడా ప్రశంసలు అయితే పొందుతారు. ఉద్యోగ విషయంలో ఎవరైతే ఎంతో కాలంగా విదేశాల
విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఎవరైతే ఆగిపోతూ వస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో విదేశాలకైతే వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా మాత్రం వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మామూలుగా మీరు చేసినటువంటి సరదా సంభాషణలు ఏవైతే ఉంటాయో అవి కూడా వివాదాలకు వెళ్ళిపోవడం, లేకపోతే మీరు ఒక భావంతో చెప్తే అవతల వారు ఇంకో రకంగా అర్థం చేసుకొని కావాలనే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కుటుంబ విషయంలో మీరే కొంచెం మౌనాన్ని పాటించుకోవడం మంచిది. అలానే ఎవరైతే దాంపత్య జీవితంలో మనస్పర్ధలు, వివాదాలతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా దంపతులు ఇద్దరూ కూడా వెళ్ళి ఏదైనా మంచి తిథి ఏ రోజైతే ఉందో ఆ రోజు గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి మీ చేత్తో స్వయంగా ఆహారాన్ని తినిపించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ గోశాలలో కొంత సమయాన్ని అంటే అక్కడ కూర్చోవడం కానీ లేకపోతే అక్కడ గోవులకు ఆహారం పెట్టడం కానీ కొంత సమయాన్ని మీరు కేటాయించినట్లయితే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ విషయంలో మేష రాశి వారికి బయట వారి సలహాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. సొంత నిర్ణయాల మీద ఆధారపడటం మంచిది. వివాహ పరంగా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు అలానే మీ యొక్క అభిప్రాయం తీసుకోవడం మంచిది తప్ప బయట బంధువుల అభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అంతగా కలిసి రావు. ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారికి మాత్రం కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో లేదా భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామి అనేది దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే కాంట్రాక్ట్ రంగంలో ఖచ్చితంగా శుభవార్తలు కూడా వింటారు. ఇక సినీ పరిశ్రమల్లో, కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకి ఈ మాసంలో కొన్ని డబ్బు విషయాల్లో మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతగానో నమ్మి డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తులు కానీ లేదా మధ్యవర్తులుగా మీరు వ్యవహరించినట్లయితే వాటిలో మీకు ఆ ఆర్థిక భారాలు మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఏవైతే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు ఉన్నాయో వీటిలో మాత్రం ఖచ్చితంగా అయితే మీదే పై చేయి కింద ఉంటుంది. కోర్టు తీర్పుల్లో అనుకూలమైన ఫలితాలు అనేవి పొందటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి ఏవైతే శుభకార్యాలు ఉన్నాయో వాటిని తలపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితుల మీద, కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం, అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటూ ఉంటారు. ఈ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.